హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు ఈ వీడియోలో పైథాగరస్ సిద్ధాంతం యొక్క ప్రూఫ్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో పైథాగరస్ థీరం యూజ్ చేసి మనకుండే ప్రాబ్లమ్స్ అన్ని ఎక్సర్సైజ్ 8.4లో ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని వన్ బై వన్ ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో డైరెక్ట్ గా లేట్ చేయకుండా క్వశ్చన్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రూవ్ దట్ ఇన్ ఎ రాంబస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద ఫోర్ సైడ్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్. ఏ రాంబస్ లో అయినా 4 భుజాల వర్గాల మొత్తము కర్ణాల వర్గాల మొత్తానికి సమానం అవుతుందని నిరూపించండి అని అడిగారు, తెలుగు మీడియం అయితే. సో ఏంటి ఈ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాంబస్ అంటే 9th క్లాస్ క్వాడ్రిలేటర్ లో మనం చూసిన షేప్ ఇది. రాంబస్ అనగానే ఆల్ ద 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయితే చాలు దాన్ని మనం రాంబస్ అంటాం. రాంబస్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ మనం ఒక్కసారి రికాల్ చేయగలిగితే ఈ పర్టికులర్ ప్రాబ్లం లో పైథాగరస్ థీరం తో పాటు ఈ ప్రాపర్టీస్ హెల్ప్ తీసుకోవడం వల్ల చాలా ఈజీగా మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఏంటి అంటే మీరు డయాగ్నల్స్ జాయిన్ చేస్తే, అంటే సపోజ్ ఏబిసిడి అనేది రాంబస్ అనుకుంటే ఏసీ డయాగ్నల్ అండ్ బిడి డయాగ్నల్ ఇవి రెండు జాయిన్ చేస్తే ఈ రెండు డయాగ్నల్స్ ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్ గా ఈ రెండు డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్ అట్ 90 degrees. అంటే రెండు పరస్పరము సమద్విఖండన చేసుకుంటూ ఖండించుకునేటప్పుడు 90 degrees కోణం చేస్తాయి. అంటే అర్థం ఏంటి, ఏ సి అండ్ బిడి జాయిన్ చేసినప్పుడు ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ సపోజ్ ఓ అనుకుంటే ఓ అనేది ఈ రెండు డయాగ్నల్స్ కి మిడ్ పాయింట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసి అవుతుంది, అలాగే బిఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అవుతుంది. ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసి అన్నప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, ఏఓని హాఫ్ ఆఫ్ ఏసీని రాయొచ్చు, లేదంటే ఓసిని కూడా హాఫ్ ఆఫ్ ఏసీని రాయొచ్చు. అలాగే బిఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అయినప్పుడు బిఓని హాఫ్ ఆఫ్ బిడి అని రాయొచ్చు. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. ఇవి తెలిస్తే మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. అలాగే వన్ మోర్ థింగ్, యాంగిల్ ఓ 90 degrees ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇవి తీసుకునే మనం ఈ ఎంటైర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. క్లియర్ గా రాంబస్ అనే విషయం వాళ్ళే చెప్తున్నారు కాబట్టి గివెన్ ఇన్ఫర్మేషన్ ఏబిసిడి రాంబస్ అని రాసుకుందాం. అలాగే ఆర్టిపి రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద 4 సైడ్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్. 4 భుజాల వర్గాల మొత్తం ఇస్ ఈక్వల్స్ టు కర్ణాల వర్గాల మొత్తం అన్నారు కాబట్టి అది క్లియర్ గా రాసుకుంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ ఆల్ 4 సెట్స్ కదా ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ అండ్ బిడి స్క్వేర్. అది క్లియర్ గా ఆర్టీపీ రాసుకున్నాను. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు, డయాగ్నల్స్ జాయిన్ చేసేసాం. మీకు చూస్తే క్లియర్ గా 4 డిఫరెంట్ ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. ఏఓబి ఒకటి, బిఓసి ఒకటి, సిఓడి ఒకటి, డిఓఏ ఒకటి. దీంట్లో నేను జస్ట్ ఒక ట్రయాంగిల్ మాత్రమే ఇలా పక్కకు తీసుకుంటున్నాను. సో ఏఓబి ట్రయాంగిల్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. క్లియర్ గా ఇంతకు ముందు చెప్పిన ప్రాపర్టీస్ ప్రకారం ఈ ట్రయాంగిల్ లో ఓ అనేది 90 degrees వర్టెక్స్ అవుతుంది. ఏఓ అనేది ఈ రాంబస్ లో ఎంటైర్ ఏసీలో హాఫ్ అవుతుంది. ఇక్కడ బిఓ అనేది ఈ రాంబస్ లో ఎంటైర్ బిడిలో హాఫ్ అవుతుంది. సో మనం ప్రూఫ్ ఎలా స్టార్ట్ చేద్దాం, క్లియర్ గా ప్రూఫ్ అని పెట్టి సో ఏం రాస్తున్నాను, యాజ్ ఏబిసిడి ఇస్ ఎ రాంబస్. ఏబిసిడి అనేది రాంబస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేద్దాం. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ ఉండడం వల్లనే మనకి ప్రాబ్లం చాలా ఈజీగా అవుతుంది కాబట్టి. సో యాజ్ ఏబిసిడి ఇస్ ఎ రాంబస్, నెంబర్ 1 ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే క్లియర్ గా మనం ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిసి ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఈజ్ ఈక్వల్స్ టు డి అని రాసేయచ్చు. అలాగే డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. డయాగ్నల్స్ అనేవి పరస్పరము సమద్విఖండన చేసుకుంటాయి, అలాగే 90 degrees ఫామ్ చేస్తాయి ఒకదాంతో ఒకటి. సో ఈ ప్రాపర్టీకి మనం డీటెయిల్ గా రాయాల్సి వస్తే ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఏసీ అని రాయొచ్చు. అలాగే బిఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ బిడి అని రాయొచ్చు. అండ్ యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనం ప్రాపర్టీస్ లాగా అర్థం చేసుకుని ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. సో ఇదంతా ఎందుకు వస్తుంది అంటే ఏబిసిడి అనేది రాంబస్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో వాట్ ఇస్ ద ట్రయాంగిల్, ఏఓబి ట్రయాంగిల్ లో యాంగిల్ ఓ అనేది 90 degrees కాబట్టి డైరెక్ట్ గా పైథాగరస్ అప్లై చేస్తున్నాను. సో ఈ ట్రయాంగిల్ లో యాంగిల్ ఓ అనేది 90 degrees అవుతుంది కాబట్టి హైపాంటిస్ ఏమవుతుంది, ఈ బిఏ అవుతుంది లేదా ఏబి అవుతుంది. సో అదే క్లియర్ గా రాస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి యాంగిల్ ఓ 90 degrees కాబట్టి సో ఏం రాస్తున్నాను, ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏఓ స్క్వేర్
ప్లస్ ఓబీ స్క్వేర్ అని రాస్తున్నాను. బ్రాకెట్లో క్లియర్గా పైథాగరస్ థీరం అని రాసిస్తాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ తీసుకొని మనం కావాల్సిన ఆర్టీపీని ఎలా ప్రూవ్ చేస్తాం అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్. సో కాసేపు ఇదంతా కాస్త మినిమైజ్ చేసి ఈ క్యాలిక్యులేషన్ కి కంటిన్యూషన్ ఏం రాస్తున్నాను. సో ఇక్కడ ఏం రాస్తున్నాం, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ రాస్తున్నాను. ఏఓని ఏమని రాయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకుంది ఏఓని హాఫ్ ఆఫ్ ఏసీ అని రాయొచ్చు. సో అదే రీప్లేస్ చేస్తున్నాను ఏఓ దగ్గర. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఓ స్క్వేర్ ని అంటే ఏఓని మాత్రం ఏసీ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉండే బీఓని బీడీ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ బీడీ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ అనేది ఎంటైర్ ఫ్రాక్షన్ కి అప్లై చేయాలి కాబట్టి ఏమవుతుంది మనకి, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ బై 4 ప్లస్ బీడీ స్క్వేర్ బై 4 అవుతుంది. ఈ 4 అనేది కామన్ డినామినేటర్ కాబట్టి ఈ 4 ని ఎల్సిఎం తీసి పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి 4 ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ వచ్చింది. ఈ 4 ఏబీ స్క్వేర్ ని మనం ఎలా రాస్తాం అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్. సో 4 ఏబీ స్క్వేర్ ఇలా రాయొచ్చాను, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ 4 టైమ్స్ రాశాను. ఈజ్ ఈక్వల్స్ టు అసిస్ గా రాస్తున్నాను ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని. 4 టైమ్స్ ఏబీ స్క్వేర్ ఉంది, బట్ ఇక్కడ చూస్తే ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ అని కనబడుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఈజ్ ఈక్వల్స్ టు డి అని రాసాం. సో మొదటి ఏబీ స్క్వేర్ ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా అలాగే రాసి సెకండ్ ఏబీ దగ్గర మనం బీసీ రాయొచ్చు, థర్డ్ ఏబీ దగ్గర మనం సిడి రాయొచ్చు, ఫోర్త్ ఏబీ దగ్గర మనం డిఏ రాయొచ్చు. సో సింపుల్ గా ఏమైంది, ఇది ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అయింది. సో వాళ్ళు అడిగిన ఆర్టీపీ ఏదైతే ఉందో యాజ్ టీజ్ గా మనకు అది వచ్చింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద 4 సైడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఎనీ రాంబస్. ఏ రాంబస్ లో అయినా మనకి ఇది మ్యాచ్ అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండర్ పైథాగరస్ థీరం ప్రాబ్లమ్స్. పైథాగరస్ థీరం కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఎలాంటి న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా కేవలం డయాగ్రామ్ ని అలాగే రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ని అర్థం చేసుకుంటూ మనం సాల్వ్ చేసే ప్రాబ్లం ఇది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. సో ఎటువంటి నెగ్లిజెన్సీ చూపించకుండా ఈ ప్రాబ్లమ్ ని 1 or 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ గెట్ గుడ్ కమాండ్ ఆన్ దిస్ వన్. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో అనదర్ ప్రాబ్లమ్స్ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.